మీకు త్రివిక్రమ్ గారికి, హరీష్ గారికి చాలా ర్యాపో ఉంది అనేసి అంటూ ఉంటారు. ర్యాప్ ఏం లేదు. మనం ఆర్టిస్ట్‌వి, వాళ్ళు డైరెక్టర్లు. ఆర్టిస్ట్ నచ్చితే కొంచెం ప్రేమగా ఉంటారు గదా! అలా ఇష్టపడుతున్నారు అంతే. కాపోతే ఒక స్నేహితుల్లాగా వ్యవహరిస్తారు. అది ఆ ఆర్టిస్ట్‌కి ఒక అదృష్టం అంతే. సో, స్క్రిప్ట్ రైటర్‌గా, డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఉండడం వేరు. ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి రావడం వేరు. చాలామంది ఏంటంటే సీనియర్స్, జూనియర్స్‌ని ఎదగనివ్వరు అనేసి అంటూ ఉంటారు. మీరు ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు యాక్టింగ్ పరంగా గానీ, స్క్రిప్ట్ రైటరు, డైరెక్షన్ పరంగా వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ప్రతి చోట, ప్రతి ఫీల్డ్‌లో ఉండే ప్రాబ్లమ్సే ఇండస్ట్రీలో గూడా ఉంటాయి. యాక్చువల్లీ సీనియర్‌లు, జూనియర్‌లని రానివ్వరు. అలా అది కరెక్ట్ కాదేమో. బట్ కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. అయ్యి ఉంటాయి సాధారణంగా. అంటే కొత్తవాడు మన పక్కన యాక్ట్ చేస్తుంటే వాడిని మానసికంగా మనం టార్చర్ చేసామంటే వాడు వెళ్ళిపోతాడు కదా! అలాగే వీడికి ఇన్ని డైలాగ్స్ ఎందుకు ఇదని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిత్వ లోపం అది. బట్ ఇండస్ట్రీ అంతా అలాగే ఉండదు. బట్ డైరెక్టర్ అన్నోళ్ళు ఒకళ్ళు ఆర్టిస్ట్‌లో వర్త్ చూసి వీడు నా క్యారెక్టర్ ప్లస్ అవుతాడంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆ రకంగా ఉంటది. మంచి క్యారెక్టర్ పడాలి. దాంతో పాటు చుట్టూ ఉన్నోళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంటు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మంచి క్యారెక్టర్ పడితే కాదు. మనం అందంగా కనపడాలంటే కాస్ట్యూమ్సోడు అందమైన బట్టలు ఇవ్వాలి. దానికి సూటబుల్ డ్రెస్ ఇవ్వాలి. మన సైజు కుట్టివ్వాలి. ఇలాంటివన్నీ చాలా ఆధారపడి ఉంటాయి. మేకప్ బాగా వేయాలి. మనల్ని అందంగా చూపించాలి. డీఓపీ మనల్ని అందంగా చూపించాలి. ఇయన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఆర్టిస్ట్‌కి. అవన్నీ సెటరేట్ అయినోళ్ళు త్వరగా కొంచెం ముందుకెళ్తుంటారు. లేనప్పుడు ఏంటంటే ప్రతీదీ ప్రభావం. ఇప్పుడు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక లూజు చొక్కా ఇచ్చారనుకోండి మనకి. లుక్ లుక్ మారిపోద్ది. వీడు బానే ఏస్తున్నాడు గానీ లుక్ బాలేదురా అనుకుంటాడు. అలాగే ఒక టైట్ చొక్కా ఇచ్చాడనుకోండి పొట్ట ఎత్తుగా ఇట్లా కనపడితే వీడు బానే ఉన్నాడు గానీ వాడి పొట్ట ఉందిరా ఇట్లాగా ఉంటాయనమాట. ఎవరి ఫిట్ ప్రతి ఒక్కళ్ళు మేకప్ కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు గూడా అందంగా చూపించాలి అనుకున్నప్పుడు వాడి పెర్ఫార్మెన్స్ కూడా బావుంటే త్వరగా సక్సెస్ అవుతుంది అంతే. మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అట్లా? ప్రాబ్లమ్ రానోడు ఎవడుంటాడండి. ప్రతి ఒక్కటికి ఉంటది ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లము లేకుండా ఎవ్వరు ఉండరు. ప్రతి ఫీల్డ్‌లోనూ ప్రాబ్లమ్ ఉంటాయి. ఇప్పుడు నేను థియేటర్ నుంచి వచ్చే థియేటర్‌లో కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. అన్నిటిని దాటుకుని ముందుకెళ్ళడమే ఇది. కాకపోతే నా అదృష్టం కొద్దిగా ఏంటంటే థియేటర్ అన్నీ నేర్చుకొని వచ్చాను కాబట్టి ఎవరు వర్త్ ఉన్నోడు ఎవడు మనల్ని అవహేళన చేయరు. వర్త్ లేనోళ్ళు ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు. బట్ ఒక వర్త్ ఉన్నోడు ఇంకో వర్త్ ఉన్నోడిని ఎప్పుడు అవహేళన చేయడు, ఇబ్బంది పెట్టడు. ఆ రకంగా నేను మంచోళ్ళ దగ్గర పనిచేశాను. మంచోళ్ళ దగ్గర పనిచేయడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా నన్ను చాలా గౌరవంగా చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు. అది ఆర్టిస్ట్‌గా ఆనందం అంతే. 'భీమ్లా నాయక్' సినిమాలో ఆ పాట హ్మ్. టైటిల్ సాంగ్ ఆ! ఆ! 'భీమ్లా' ఆ అవును. పాట వచ్చిన తర్వాత ఎవరు ఈ పర్సన్ అనేసి చాలా మంది సెర్చ్ చేస్తారు. అప్పుడు 'ఎంఎస్ చౌదరి' గారు అనేసి ఒక ఐడెంటిటీ వచ్చింది. అంతకు ముందు ఉన్న ఐడెంటిటీ కన్నా అప్పుడు ఇంకా ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తించారు. ఎలా అనిపించింది అప్పుడు పవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం? పవన్ గారితో నేను 4 సినిమాలు చేశా. నేను 'గబ్బర్ సింగ్' చేశాను. తర్వాత 'అజ్ఞాతవాసి' చేశాను. తర్వాత 'వకీల్ సాబ్' చేశాను. ఆ కానీ తర్వాత దీంట్లో 'భీమ్లా ఎక్కువ నాయక్'. ఫోకస్ అయ్యారు. ఫోకస్ అంటే ముందు చేసిన వాటి మీద పెద్ద క్యారెక్టర్ అంతే. దానికి ఆయన క్యారెక్టర్ పిలిచి నన్ను సజెస్ట్ చేసి పెట్టడం. అదొక కథలో కీలకమైన పాత్ర అవ్వడం. దానివల్ల కొంచెం ఎక్కువ గుర్తింపు వచ్చి ఉండొచ్చు. బట్ ఇంకా మెయిన్ లీడ్ కూడా అంటే అంత పెద్ద స్టార్‌తో చేయడం, అంత పెద్ద స్టార్ డైరెక్టర్లతో పెద్ద కంపెనీలో చేయడం డెఫినెట్‌లీ ఆర్టిస్ట్‌కి ప్లస్సే. బట్ నేను అట్ ద సేమ్ టైమ్ నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన చిన్న బ్యానర్స్, చిన్న సినిమా ఇప్పుడు చెప్పుకొచ్చా 14, 15 సినిమాలని. అయి అందరికి తెలియకపోవచ్చు. బట్ వాళ్ళకి కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను నేను. నన్ను పిలిచి నన్ను ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళ వల్ల కూడా నాకు గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. అది. సో మీరు మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపించింది సినిమాలలో. అదే అంటే ఎవరైనా పిలిస్తేనే క్యారెక్టర్‌కెళ్తానని చెప్పాను కదా! అట్లా నేను యాక్చువల్లీ థియేటర్‌లో చాలా బిజీగా ఉంటా. థియేటర్ షోస్, స్టూడెంట్స్ నాకు యూనివర్సిటీలకి, కాలేజెస్‌కి, స్కూల్స్‌కి ఇట్లాగా డిపార్ట్‌మెంట్‌లకి వాటిలన్నిటికి నా టీము అన్నిటికి ట్రైనింగ్ ఇస్తా ఉంటది. సో, నేను ఏంటంటే ఖాళీ ఏమి ఉండను. సంవత్సరం మొత్తం బిజీగానే ఉంటాం. ఏదో ఒక వర్కు థియేటర్‌లో. సో, ఏంటంటే నాకు గ్యాప్ వచ్చి ఎవరైనా పిలవట్లేదు ఆర్టిస్ట్‌గా క్యారెక్టర్ ఇంకెవడో పిలవలేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ షోస్ ఒప్పుకుంటాను. అలా ఒప్పుకొని ఒక 2 ఇయర్స్ బాగా బిజీ అయిపోయా. ఎవడన్నా పిలిస్తే వెళ్దాం లేకపోతే లేదు. అందులో బాగానే బిజీగా ఉన్నాము.
అని చెప్పేసి అటువైపు ఉన్నప్పుడు అప్పుడు అజ్ఞాతవాసి టైంలో కళ్యాణ్ బాబు గారు నన్ను పిలిపించి ఒక చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి మీరు విజయవాడ ఉండడానికి లేదు ఇక్కడే ఉండాలి అని చెప్పి మా కోసం మీరు ఉండండి అని చెప్పి అలా బాగా ప్రోత్సహించి త్రివిక్రమ్ గారు ఆయన ఇక నన్ను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదే ఉండాలని కనిపించినప్పుడు ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతారు ఆయన ఇక్కడ ఉంటున్నారా లేదా అని. ఇక సరే అంతకు మించి ఇంకెవరు చెప్తారు మనకి? ఇప్పుడు ఎవరన్నా మనకి మన భవిష్యత్తుకి ఒక మంచి వ్యక్తి రే ఇలా పోరా అని చెప్పు దేవుడు పంపిస్తాడు వాళ్ళని అలాగా. ఇక అంత మించిన వ్యక్తి ఎవరు ఉంటారు? నా లైఫ్ ఇక్కడే ఇక ఫిల్మ్ ఇండస్ట్రీయే చూసుకోవాలి అన్నది త్రూ అంత మించిన స్టార్ ఏమైనా ఉన్నారా? ఆయన చెప్పాడు. ఇంకెవరు చెప్తారు అంత మించి? మనం ఆ మాటకి ఎప్పుడు జీవితాంతం కట్టుబడి ఉండాలి. నా లైఫ్ ఇక్కడే అన్నది ఆర్టిస్ట్గా నేను అట్లా ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడ. కమింగ్ నౌ ప్రభాస్ గారితో సలార్ మూవీ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. సలార్ మూవీ రికార్డ్ బద్దలు కొడుతుంది అదే అని. దాంట్లో మీ క్యారెక్టర్, మీ రోల్ ఎలా ఉంటుంది? ఒక మంచి అంటే ఇంపార్టెన్స్ క్యారెక్టర్. ఒక అంటే విలన్ గానా లేకపోతే ఎక్కువగా విలన్ గానే యాక్ట్ చేస్తారు కదా, ఇందులో కూడా మేము విలన్. డైరెక్టర్ గారికి నేను ఎలా కనపడ్డానో నేను అలా క్యారెక్టర్ ఏంటి అదేంటి చెప్పలేనులే, కానీ అంత పెద్ద పాన్ ఇండియా సినిమా గురించి మనం ఏదైనా లీక్ చేసినట్టు అట్లా అని కాదు, కానీ టీజర్లో చూస్తే ఎలా కనపడ్డానో అదే అయ్యి ఉండొచ్చు. అట్లాగా కొంచెం ఇంపార్టెన్స్, కథకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశాను. అంతవరకు హ్యాపీ. ఒక పెద్ద టీంతో వర్క్ చేశాను, అది చాలా హ్యాపీ అనిపించింది. ప్రభాస్ గారితో వర్కింగ్ ఆయనతో అంటే అంతకుముందు నేను బాహుబలిలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నా, బట్ ఆయన కాంబినేషన్ ఏమి లేదు, కానీ ఇందులో ఆయనతోనే కాంబినేషను. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పెద్ద స్టార్ ఆయన, పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళతో కాంబినేషన్ ఉంది. ఓకే. మీరు విలన్ గా ఎక్కువ చేశారు కదా, ఫర్దర్ గా మీకు విలన్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ చేశానండి? అవి కూడా చేసేప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సరే పెదకాపు అంటే పెదకాపులో కూడా ఒక విలన్ లాంటిదే జట్టి అని ఒక సినిమా ఉంది. అంటే కథ అంతా నా మీద జరిగింది. అది ఒక ఫాదర్ క్యారెక్టర్, నందిత కి ఫాదర్గా చేశాను. అది కథ అంతా నా మీద మంచి సెంటిమెంట్ క్యారెక్టర్, అది చేశాను. తర్వాత అంటే నా క్వశ్చన్ విలన్ గా కాకుండా మీకు నెక్స్ట్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని అదేనా అంటున్నా. ఆ జట్టీలో అంటే ఫాదర్ అని కాదు, ఆ ఎమోషన్స్ నేను పర్ఫార్మెన్స్ చేయడానికి ఉన్నటువంటి ఎమోషన్స్, నేను థియేటర్లో అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్ని రోజు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేర్పుతూ ఉంటాను అన్ని రకాల క్యారెక్టర్లు. నేనే రైటర్ డైరెక్టర్ కాబట్టి సో అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, చేసిన ఎక్స్పీరియన్స్, నేర్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా సరే డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ అయినా నాకు ఇష్టమే. అట్లాగే ఇప్పుడు నెగిటివ్గా అలా చూస్తున్నారు, బట్ సెంటిమెంట్ కూడా బాగా చేస్తాను. అది మీరు జట్టి సినిమా చూస్తే ఆహాలో ఉంది, ఆ జట్టి చూస్తే ఒక అద్భుతమైన సెంటిమెంటు. అందరు రోజు కూడా ఫోన్లో వస్తున్నాయి, బాగా సక్సెస్ అయింది అది. అంత సెంటిమెంట్ సీన్లు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నోళ్ళు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి నాకు. అట్లా సెంటిమెంట్ అన్నీ కూడా థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి థియేటర్ నుంచి వచ్చే ఆర్టిస్ట్ అన్నీ చేయగలుగుతాడు.